ఈరోజు మా ఇంట్లో చాలా పనులు అనుకున్నాను. నిన్న వాడప్పలు చేశాను గదండీ! అందులో మీకొక టిప్ చెప్పడం మర్చిపోయినా. కొంచెం ఒక స్కూప్ బియ్యం పిండేసానండి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళకైతే గుర్తుపెట్టుకోండి. నిన్న వీడియో చూసి ఎళ్ళిపోయినోళ్ళకి నేనేం చేయలేను. అందుకే నా వీడియోస్ రెగ్యులర్‌గా చూస్తూ ఉండండి. ఇక కందిపప్పు, బీరకాయ, ఉల్లిపాయ, టమాటా వేసి పప్పు చేసేసాను. నిన్న ఇంక ఆయిల్ ఫుడ్ తిన్నాం గదా! మళ్ళీ ఈరోజు టిఫిన్ అంటే మన సౌత్ టిఫిన్స్ అంటేనే ఆయిల్. అదే పప్పయితే ఇంత పోపులో నూనె పడతది అంతే. ఇంకా మా ఆయన ఏం చేశాడంటే 2 వాడప్పలు తినేసి, నేను 2 వాడప్పలు తిన్నాను. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళు 12కో లేస్తారు. వాళ్ళు లేచినప్పుడు టిఫిన్ తింటా అంటే టిఫిన్ ఇస్తా, లేదంటే అన్నం పప్పు రెడీ అయిపోయింది. పావు పడేసి అన్నం ఏంసిలో పెట్టేసా. వేరే గిన్నెలో పెట్టిన. బీరకాయ పప్పు చేసుకోండి. ఇంక కర్రీ చేయనక్కర్లేదు. సొరకాయ పప్పు కూడా చేసుకోవచ్చు మనము. అప్పుడు సొరకాయ అయితే పెసరపప్పుతో చేస్తే బావుంటది. బీరకాయ కూడా పెసరపప్పుతో బావుంటదని విన్నాను. ఇంకా ఏ పప్పు కూరగాయలేసి పప్పు ఎందుకు చేయాలంటే, మనం ఆ రోజు కర్రీ చేయలేకపోతే ఆకుకూరలో లేదా ఇలా కూరగాయలో వేసి చేయండి. తింటారు. టేస్ట్ బావుంటది. ఎందుకంటే ఒక తీపి వస్తదనమాట. క్యాబేజ్ గూడా ఏసుకోవచ్చు. మా అత్తగారు వాళ్ళు క్యాబేజ్ గూడా వేసి చేస్తారు. నేను క్యాబేజ్ వేయనండి. ఎందుకంటే నాకు ఆ క్యాబేజ్ స్మెల్ నచ్చదు. ఇంకా ఇంకోటేందంటే క్యాబేజ్ ఏయటం వల్ల పప్పు గూడా సర్దొస్తది. ఇలా కూరగాయలేయటం వల్ల కందిపప్పు తక్కువ తిన్నట్టుంటది. ఈ ఆకుకూరలు, కూరగాయలు తినని పిల్లలకు ఇలా బెస్ట్. బీరకాయ కూర మా పిల్లలు గూడా తినరని చెప్పాను గదా! అన్నంలో. వాడప్పల్లోనే చేసేది. అంత వాడప్పలకు చేసేంత బీరకాయ లేదు. సదరన్ సూపర్ మార్కెట్‌లో తెచ్చుకున్నది. ఆ చిన్న ముక్క ఉంటే గుర్తొచ్చి చేసినాననమాట. ఇంకా ఫ్రీజర్‌లో ఉన్న పచ్చి కొబ్బరంతా ఇలా ఫ్రిడ్జ్‌లో నుండి తీసి కాసేపు బయట, అదే ఫ్రీజర్‌లో నుండే 10 నిమిషాలు బయట పెడితే అంతా ఊడొచ్చేస్తది. ఇంకా రోజు నేను టెంకాయ కొట్టిన తర్వాత రోజు కాదు, గురువారం, శనివారం కొడతాము. శనివారం మానేసాం. గురువారం ఒక్కటే కొడుతున్నామనమాట. కొబ్బరి ఎక్కువ వస్తదని. అప్పట్లో శనివారము టెంకాయ కొట్టకుండా ఏం చేసేదాన్నంటే రూ. 5 దక్షిణ పెట్టేదాన్ని. టెంకాయ అప్పుడు రూ. 5 కదా! ఇప్పుడు అది కూడా మానేశాను. అసలు దేవుళ్ళనే కడగను. శనివారాలు పండగలకు అయిపోయింది. పండగలు కూడా పోయి ఎప్పుడో ఇంక శివరాత్రికి కడగాలి. చాలా గలీజ్ అయిపోయినాయి. ఎంత దుమ్ము పట్టుకుపోయి. అసలు ఒకప్పుడు నేను చాలా బాగా పని చేసేదాన్ని. అంతా ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయినాయి. ఇట్లా వీడియోలు పెట్టుకుంటూ మళ్ళీ మోటివేట్ చేసుకుంటున్నా. మీరు పప్పు పెట్టడం చూసారా? నూనె వేశాను. నూనె వేస్తే కూడా పొంగుతది. లావుగా ఉంటే ఎల్లిపాయలు ఇలా చితక్కొట్టి వేయండి. పొట్టుతోనే ఏస్తారు మా అత్తగారు. బట్ నేను పొట్టు లేకుండా చితక్కొట్టాను. కొత్తగా తెచ్చుకున్నాం. కొత్త ఎల్లిపాయలు గదా! ఇంకా అవన్నీ సన్నవి అంటే చచ్చిపోయిన ఎల్లిపాయలే వస్తున్నాయి. మేము చచ్చిపోయిన ఎల్లిపాయలు అంటాము. లిడ్ చూసారా? ఎక్కడ గూడా పప్పు చిట్లినేది కాల. ఇది ఏఎంసీ వాళ్ళు చెప్పిన టిప్ ఏంటంటే, పప్పు ఉడికెత్తిన తర్వాత మీరు లిడ్ పెట్టండి అని జెప్పారు. మనం నూనె వెయ్యి, ఏం వేసినా కూడా పప్పు కంపల్సరీ లిడ్ కతుక్కుంటది.